స్లైడింగ్ దందాకు కళ్ళెం పడుతుందా? యాజమాన్యాల చేతుల్లోనే బ్రాంచ్ మార్పిడి వ్యవహారమట. బి కేటగిరీ సీట్ల విషయంలో వారిదే ఇష్టారాజ్యం, ఏళ్లుగా పట్టించుకొని విద్యాశాఖ. ఇది ఎక్కడ? ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 70% సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ అవుతాయన్నది కాగితాలకే పరిమితం అవుతోంది. కన్వీనర్ కోటా అంటే మనకి మంచి ర్యాంకు అది వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ద్వారా రిక్రూట్ అవుతాం. వాటిని కూడా వీళ్ళకే రీఎంబర్స్మెంట్ వస్తుంది. వాటిని కూడా విద్యాశాఖ భర్తీ చేయకుండా కాలేజీల యాజమాన్యాల చేతుల్లో పెడుతున్నదట. 2 లేదా 3 విడతల కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత సీటు సాధించిన కాలేజీలోనే ఒక బ్రాంచీ నుంచి మరో బ్రాంచీకి మారేందుకు నిర్వహించే అంతర్గత స్లైడింగ్ను ప్రవేశాల కన్వీనర్ చేపట్టేందుకు అవకాశం ఉన్న విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా విద్యార్థులు రకరకాలుగా నష్టపోతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ఒక కాలేజీలో వస్తుంది, ఇంకో కౌన్సిలింగ్ మళ్ళీ కాలేజీ మార్చుకుంటాం. అట్లా 2-3 కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఒక కాలేజీలో జాయిన్ అవుతాడు ఒక అబ్బాయి. జాయిన్ అయిన తర్వాత ఆయన అనుకుంటారు ఈ బ్రాంచ్ నాకు నచ్చలేదు, ఇంకో బ్రాంచ్లోకి పోతే బాగుంటుంది. ఆ బ్రాంచ్ మార్చేది యాక్చువల్గా ఈ అధికారుల చేతుల్లో ఉండాలి, లేదు కాలేజీ డిసైడ్ చేస్తుందట. అప్పుడు ఏమవుతుంది? పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారుతూ ఉంటాయి, కోట్ల రూపాయలకు సంబంధించినవి. అన్ని కాలేజీల్లో ఎన్ని కోట్ల రూపాయల దందా నడుస్తుంది ఇది? అంటే ఇదంతా దేనికి చేస్తారు? మరి ఎందుకు ఇవ్వరు అని అంటే కాలేజీలను బతికేయడానికి. ఎవరి చేతులు ఉన్నాయి కాలేజీలు? వాళ్ళ ప్రైవేట్ కాలేజీలు లీడర్ల చేతిలో ఉన్నాయి. మీరు చూడండి, ప్రైవేటు కాలేజీలు నిర్వహించే యాజమాన్యాల అధినేతలే ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఫార్మా కంపెనీలు నిర్వహించే యాజమాన్యాల అధినేతలే ఎమ్మెల్యేలు, ఎంపీలు. మెడికల్ కాలేజీలు నిర్వహించే యాజమాన్యాల అధినేతలే ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మా కాలేజీలు, మెడికల్ కాలేజీలు, మీరు ఏ కాలేజీ అయినా తీసుకోండి, వాళ్ళే ఉంటారు. ఇవాళ వారికి లబ్ధి చేకూర్చేందుకే ఉదాసీనత. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 70% కన్వీనర్, 30% యాజమాన్యం అంటే బి కేటగిరీ భర్తీ చేసుకునేందుకు వీలుగా బీటెక్ సీట్లు ఉంటాయి. ఆ ప్రకారం ఒక బ్రాంచ్లో ఒక సెక్షన్కు 60 సీట్లు ఉంటే 42 సీట్లు కన్వీనర్ కోటా ఉంటాయి, 18 సీట్లు యాజమాన్యాలు భర్తీ చేసుకుంటాయి. అంటే వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని అడ్వాన్సులు ఏది మన అడ్వాన్స్ అని అట్లని ఇట్లని తీసుకొని పెద్ద మొత్తంలో లబ్ధి పొందుతాయి కాలేజీలు. వీటి ప్రవేశాల కమిటీకి కన్వీనర్గా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వ్యవహరిస్తారు. 2 లేదా 3 విడతల కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత విద్యార్థులకు ఒక బ్రాంచీ నుంచి మరో బ్రాంచీకి మారేందుకు అంతర్గత స్లైడింగ్ నిర్వహిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రక్రియను ఆయా కాలేజీల యాజమాన్యాలకే సర్కారు వదిలేసింది. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు వచ్చిన వారు ఇక్కడ సీట్లను వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడు వేరే సీట్లు వచ్చినాయి అనుకోండి, మంచి ఇవి జేఈఈ మెయిన్ కానీ, అడ్వాన్స్డ్ కానీ, ఐఐటీ కానీ, ఏం చేస్తారు? నాకు ఈ ఇంజనీరింగ్ ఎందుకు బాబు వదిలేసి వెళ్ళిపోతారు. దాంతో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ సీట్లు సైతం వాళ్ళ కాలేజీల్లో ఖాళీగా ఉంటాయి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు. అప్పటికి ఆ కాలేజీల్లో ఇతర బ్రాంచీల్లో చేరిన వారు బ్రాంచీ మారదామనుకుంటే చిక్కొచ్చి పడుతుంది. అలా మారితే వారికి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు. దాంతో అనేక మంది మానేసుకుంటారు. మరికొందరు అప్పో చేసి బ్రాంచీ మారుతున్నారు. మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు 6 లక్షల నుంచి 14 లక్షలకు అమ్ముకుంటున్నాయట. ఎంత పెద్ద ఘోరం! అంటే బ్రాంచీ మారడానికి డబ్బులు తీసుకోవడం కాదు, బ్రాంచీ మారట్లేదట చాలామంది. ఆ ఖాళీ అయిన సీట్లను అమ్మేసుకుంటున్నారు డైరెక్ట్గా. ఏటా సుమారు 5,000 మంది వరకు నష్టపోతున్నారు. యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చడానికే విద్యాశాఖ కొన్నేళ్లుగా ఈ సమస్యపైన దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గత 2 ఏళ్లుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు హడావుడి చేస్తున్నారు తప్ప చివరకు యాజమాన్యాలకి అప్పగిస్తున్నారు. కన్వీనర్ ఆధ్వర్యంలో చేపట్టాలంటే ప్రభుత్వం ఆమోదం కోసం దస్త్రం పంపాలని, ఒకవేళ పంపితే దానిపై నిర్ణయం వెలువడకపోతే సీట్ల భర్తీ ప్రక్రియ మరింత జాప్యమవుతుందన్న భావనతోనే గత 2 సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారం కాలేదని తెలుస్తున్నది. ఇప్పుడు పాయింట్ ఏంటి? 5,000 సీట్లు ఖాళీ అయినాయి, వాళ్ళంతా వేరే కోర్సులకు ఇంకో దానికి వెళ్ళిపోయారని అనుకుందాం. అప్పుడు ఇంకో కౌన్సిలింగ్ పెట్టండి. ఏముంది? ఎన్ని రోజులు పెడతారు ఒక కౌన్సిలింగ్? ఇప్పుడు 5,000 సీట్లకు లేకపోతే కొత్త వాళ్ళని కావలసిన వాళ్ళని ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఆ సీట్లోకి వెళ్తే మిగతా కూడా ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీ సీట్లలో మిగతా స్టూడెంట్స్కి అవకాశం దొరుకుతుంది. అంటే గాలి వదిలేసి గాలి వదిలేయడం కాదు, ఇది లాలూచి. ఏ యాజమాన్యాల అధినేతలు ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళు ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తారు. లేదు మేము అమ్ముకుంటాం, మాకు డబ్బులు వస్తాయి. మరి మీకు డబ్బులు వస్తే మాకేం లాభం? ఎలక్షన్ల టైంలో వీళ్ళు ఆయా పార్టీలకి డబ్బులు ఇస్తారు. ఇవన్నీ అవే కదా. దీని మీద విద్యార్థి సంఘాలు మాట్లాడాయి, ఎవరు మాట్లాడరు. మీరు చూడండి, ఇప్పుడు మీరు చూడండి విద్యార్థి సంఘాలు కొన్ని అన్ని అనట్లేదు నేను, కొన్ని సంఘాలు ఎట్లున్నారు వాళ్ళు కూడా
వాళ్ళ యొక్క కార్యక్రమాలు వాటి కోసం మళ్ళీ వీళ్ళే డబ్బులు ఇస్తారు వాళ్ళకి. కొట్లాడినట్టే కనిపిస్తుంది కానీ వెనకాలంతా ఒకటే. ఎంత పెద్ద మోసం చూడండి.